వినిపిస్తున్నాయి. హైదరాబాద్కు గతంలో హోంమంత్రిత్వ శాఖ ఇచ్చినటువంటి నేపథ్యంలో, మైనార్టీకి ఇచ్చినటువంటి నేపథ్యంలో అదే ఇవ్వచ్చు అనేటువంటి ఒక ఊహాగానాలు వినిపిస్తున్నాయి. లేదు, ఆయన క్రికెటర్ కాబట్టి స్పోర్ట్స్ పట్ల ఆయనకు అవగాహన ఉంది కాబట్టి దానికి ఆసక్తి ఉంది. ఆయన SCA ప్రెసిడెంట్గా కూడా చేశారు, క్రికెటర్గా సుదీర్ఘ అనుభవం ఉంది ఆయనకి. సో అలాంటి వ్యక్తికి స్పోర్ట్స్ యువజన సర్వీసులు ఇస్తే బాగుంటుంది అనేటువంటి ఒక చర్చ కూడా పార్టీ వర్గాల్లో, ఇటు ప్రభుత్వ వర్గాల్లో కూడా జరుగుతుంది. అది కూడా ఇచ్చేటువంటి అవకాశం లేకపోలేదనేటువంటి ఒక చర్చ కూడా జరుగుతూ ఉంది. సో మొత్తానికి ఇటు మైనార్టీకి ఇచ్చినటువంటి నేపథ్యంలో మైనార్టీ సంక్షేమానికి సంబంధించినటువంటి శాఖ ఇస్తే మైనార్టీలకు మరింత మేలు. మైనార్టీలకు సంబంధించినటువంటి సమస్యల మీద ఆయనకున్నటువంటి అవగాహన ఎవరికి ఉండదు కాబట్టి మరింత మేలు చేసేటువంటి అవకాశం వారికి దక్కాలి అని అంటే, ప్రభుత్వానికి కూడా మంచి పేరు రావాలంటే ఆ మైనార్టీ శాఖ ఇస్తే బాగుంటుంది అనేటువంటి చర్చ కూడా జరుగుతూ ఉంది. సో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దీనిపైన ఈరోజు సాయంత్రానికి ఒక నిర్ణయం తీసుకునేటువంటి అవకాశం ఉంది. సో మొత్తానికి మరి కాసేపట్లోనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా చేరుకున్నటువంటి నేపథ్యంలో మరి కొద్దిసేపట్లోనే ఈ కార్యక్రమం, ప్రమాణ స్వీకార కార్యక్రమము ప్రారంభం కాబోతా ఉంది. విజయ చంద్రిక, అందరూ చేరుకున్నారా నరసింహరావు? ఎస్ విజయ చంద్రిక, ఇప్పటికే అందరూ కూడా ముఖ్యమంత్రి మంత్రులంతా కూడా ఇప్పటికే చేరుకున్నారు. డిప్యూటీ సీఎం మల్లు బట్టి విక్రమార్క చేరుకున్నారు, ఉత్తమ్ కుమార్ రెడ్డి చేరుకున్నారు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి చేరుకున్నారు, దామోదర రాజనరసింహ చేరుకున్నారు, జూపల్లి కృష్ణారావు చేరుకున్నారు. ఇప్పుడు వాస్తవానికి గత కొద్ది రోజులుగా మంత్రులంతా కూడా జూబ్లీహిల్స్ ఎన్నికల్లో ప్రచారంలో చాలా సీరియస్గా వర్క్ చేస్తూ ఉన్నారు. ప్రతిరోజు ఉదయం సాయంత్రము వారు విస్తృతంగా ప్రచారాన్ని నిర్వహిస్తూ ఉన్నారు. అక్కడ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పక్షాన ఈరోజు ఉదయం కూడా మంత్రులంతా కూడా జూబ్లీహిల్స్ ఎన్నికల ప్రచారానికి వెళ్లారు, జూబ్లీహిల్స్ ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. సో అక్కడి నుంచి నేరుగా మంత్రులంతా కూడా రాజ్భవన్ కు చేరుకున్నారు. ఇటు అజారుద్దీన్ కి సంబంధించినటువంటి మిత్రులు, బంధువులు, శ్రేయోభిలాషులంతా కూడా చేరుకున్నారు. ఇటు కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, దాదాపుగా మెజార్టీ ఎమ్మెల్యేలంతా కూడా చేరుకున్నారు. వారందరికీ కూడా ఆహ్వానం ఉన్నటువంటి నేపథ్యంలో ముఖ్యమంత్రి కోసమే వారంతా కూడా వెయిట్ చేశారు. 12 గంటల 15 నిమిషాలకు ముహూర్తము ఖరారు చేసినటువంటి నేపథ్యంలో ముఖ్యమంత్రి కోసం వెయిట్ చేశారు. అయితే ముఖ్యమంత్రి నిన్న సుశీల్ కుమార్ షిండే మనవరాలి వివాహానికి హాజరు కావడం కోసము ముంబైకి వెళ్లారు. సో అక్కడ కొంత ఫ్లైట్ ఆలస్యమైనటువంటి నేపథ్యంలో ముఖ్యమంత్రి రాక కొంత ఇక్కడికి రావడము ఆలస్యమైంది. ఈ నేపథ్యంలో ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమం కూడా కొంత ఆలస్యమైంది. 12 గంటల 15 నిమిషాలు కాకుండా ఒక 10-15 నిమిషాలు అయితే ఈ కార్యక్రమం ఆలస్యమైంది. సరే, ఇప్పటికే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా రాజ్భవన్ కు చేరుకున్నటువంటి నేపథ్యంలో ఇక అందరూ కూడా ఈ కార్యక్రమానికి హాజరైనటువంటి నేపథ్యంలో కొద్దిసేపట్లోనే ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమము ప్రారంభం కాబోతుంది. అజారుద్దీన్ చేత గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ప్రమాణ స్వీకారాన్ని చేయించబోతా ఉన్నారు. ఇక ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ప్రత్యేకంగా కాంగ్రెస్ ముఖ్యమంత్రి ఆయన్ని అభినందించబోతా ఉన్నారు. ప్రత్యేకంగా సాయంత్రము వాళ్ళందరికీ కూడా ఈ కార్యక్రమం ముగిసిన తర్వాత ప్రత్యేకంగా మళ్ళీ అందరినీ కలిసి అజారుద్దీన్ వారందరికీ కూడా కృతజ్ఞతలు చెప్పబోతా ఉన్నారు, ధన్యవాదాలు చెప్పబోతా ఉన్నారు. ఇటు డిప్యూటీ సీఎం మల్లు బిట్టి విక్రమార్కతో పాటుగా మంత్రులందరినీ కూడా ఇండివిజువల్గా కలిసి ఆయన ధన్యవాదాలు తెలుపబోతా ఉన్నారు. సో ఇక ఆ కార్యక్రమం అయిన తర్వాత నేరుగా ఇటు ఇందిరాగాంధీ విగ్రహం వద్దకు వెళ్లి ఈరోజు వర్ధంతి కార్యక్రమం ఉన్నటువంటి నేపథ్యంలో అక్కడ వారికి నివాళులు కూడా అర్పించబోతా ఉన్నారు అజారుద్దీన్. విజయ చంద్రిక. ఓకే నరసింహరావు.